గత 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రేవంత్ ఇమేజ్ ను పెంచాయి. సాధారణంగా ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలవటం పెద్ద విషయం కాదు. ఇదే అభిప్రాయాన్ని అంటిపెట్టుకుని అది మెజారిటీ పైన ప్రభావం చూపుతుందని రేవంత్ ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అలసత్వానికి తావు లేకుండా రేవంత్ ప్లానింగ్ సాగింది. ఆయా మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడమే కాదు, చెప్పినవి చెప్పినట్టు సాగుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లంతా ఆ క్రెడిట్ ను ముఖ్యమంత్రి ఖాతాలో వేశారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తెచ్చి వారి మనసు గెలుచుకున్నారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి మద్దతును గెలుచుకున్నారు. ఇదొక్కటే కాదు, టీడీపీ ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేసిన హోంవర్క్ కూడా వర్కౌట్ అయింది. అయితే రేపు జీహెచ్ఎంసీల్లో పరిస్థితి ఇలా సునాయాసం కాకపోవచ్చు. ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. దాని నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడం ముఖ్యమంత్రికి సవాలే.